రక్షాబంధన్ అంటే మనకు ఏంది అంటే ఈ పండగ అనేది శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. అసలు యాక్చువల్గా రాఖీ అనేది ఎందుకు కట్టుకుంటాం మనము? ఒక చెల్లి వెళ్ళి వాళ్ళ అన్నకి రక్ష అనేది కడుతుంది. ఎందుకు? నువ్వు ఎల్లప్పుడూ నాకు అన్ని వేళలా అన్నయ్య అనే అతను నాకు రక్షగా ఉండాలి అంటే, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ టైంలో అన్న అనే అతను చెల్లికి రక్షగా ఉంటాడనేసి రాఖీ కడుతుంది. కానీ నవే డేస్ ఈ సమాజంలో ఏమైపోయిందంటే అసలు జస్ట్ ఆ ఫెస్టివల్ రోజే వెళ్ళి రాఖీ కట్టాలి అంతే, అలానే ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిన ఎదురు చూసి ఉంటారు, నేను ఎప్పుడు వెళ్ళాలి, రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వెళ్ళాలి, మా అన్నయ్యకి రాఖీ ఎప్పుడు కట్టాలి అనే ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి ఈ రాఖీ పండుగకి అందరూ కూడా వాళ్ళ పుట్టినింటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టండి. అలాగే ఈ రాఖీ ఎందుకు కడతాము అంటే, అన్న అనే అతను చెల్లికి రక్షగా ఉంటాడు, చెల్లి అనే ఆమె అన్నకి రక్షగా ఉంటుంది. ఈ రాఖీ పండుగ ఏంటంటే అన్నా చెల్లెళ్ళ ఆత్మీయ బంధానికి ఆదర్శంగా ఉంటుంది. హ్యాపీ రక్షాబంధన్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.